వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమంలో ఈ రోజు మీ అందరినీ కూడా కలుసుకునే ఒక అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మీ అందరి అభిమాన నాయకులు ఎప్పుడు కూడా పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో ముందుండాలని కోరుకునే వ్యక్తి, సబోరం ప్రాంతమే కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఎప్పుడు తపన పడే ఒక మంచి నాయకుడిని, అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన పంచాయతీ నియోజకవర్గ ప్రజల తరఫున ఉన్న ప్రతినిధి పంచక రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తుంటూ, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వచ్చి ఈ రోజు చాలా మంది విద్యార్థులకి ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి, ఒక మహిళ అయినప్పటికీ కూడా ఐఏఎస్ స్థాయికి వచ్చి ఈ రోజు చాలా అనుకుంటారు కలెక్టర్ గారు అంటే ఏముంది, వెనకాల ఒక బంట అవుతుంటారు, ముందుగా గమ్యం వెళ్ళిపోతుంటారు, ఏముందిలే కలెక్టర్ గారికి ఏదైనా కలెక్టర్ గారికి సాధ్యమే అనుకుంటారు. కానీ ముందున్న ప్రభు వెనకాల చాలా బాగా ఉంటుంది. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని జిల్లాను ముందుకు తీసుకెళ్లే విషయంలో మహిళ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అందరితోనే కూడా కలివిడిగా ఉండి మా కుటుంబ సభ్యురాలుగా ఉన్న కలెక్టర్ విజయకృష్ణన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా అన్న బాబ్జీ గారు అదే స్టీల్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్, మీ అందరికీ కూడా సుపరిచితులు మాజీ ఎమ్మెల్యే గారు అన్న గండి బాబ్జీ గారికి, అదేవిధంగా ఎంపీపీ బి సూర్యకుమారి గారికి, అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జ్ జి రామనాయుడు గారికి, అదేవిధంగా మన జనసేన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలుసు. అదే ఆ పిల్లల తాలూకా భవిష్యత్తు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలుసు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంపవర్ చేయడానికి, మిమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని కూడా మంచిగా బయటకు తీసుకురావడానికి, మంచి ఉద్యోగస్తులుగా, మంచి ఆఫీసర్స్ గా, మంచి పొలిటీషియన్స్ గా, మంచి వ్యాపారవేత్తలుగా మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకురావడానికి ఈ రోజు ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాం. 2047 విజన్ గురించి మీరు మాట్లాడితే చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడు 2047 అనుకుంటారు. యాక్చువల్ గా మీరందరూ 2020 విజన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నేను కూడా మీలో చిన్నపిల్లనే. ఆ 2020 ఎక్కడొచ్చేదా 2020 ఏంటి 2020 విజన్ అంటారు మాట్లాడితే అనుకున్నాను. కానీ ఆ 2020 విజన్ టైం కి ఆయన ఒక రూపకల్పన చేసే టైంకి ఆయన పక్కన నేను ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూర్చుంటాను. ఆ రోజు నేను ఊహించలేదు. అంటే సిచ్యువేషన్స్ అని 2047 అది అతి దగ్గరగా చూసిన సందర్భం. రాబోయే కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పొజిషన్ లో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అతి ముఖ్యంగా లోకేష్ గారు కానీ ఆలోచిస్తున్న తీరు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని, మీరందరూ కూడా ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చినప్పుడు డ్రగ్స్ నో బ్రో అని చెప్పారు. దాని గురించి జస్ట్ 2 నిమిషాలు మాట్లాడి మీకు బోర్ కొట్టించుకున్నా నేను ఆపేస్తాను. రాదు ఉన్న ఊర్లోనే సేవ చేసుకునే అవకాశం. నేను ఈ ఊరికి ఎమ్మెల్యేని కాకపోయినా ఈ ఊర్లో ఉన్న కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో నా సహాయకులు కూడా కోరినందుకు ప్రత్యేకంగా నేను రమేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ విషయం నా భాగస్వామి నేను అవుతానని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనే కానీ, అదేవిధంగా మన హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలోనే కానీ, ఇందాక మా నాన్నగారు కూడా ప్రత్యేకంగా పక్ష రమేష్ బాబు గారికి ఒక వినపం కూడా చేశారు. మాది ఏదైతే సొంతూరుందో బలిసిపాలెం, నారుపాడు, అమృతపాలెం ఆ గ్రామాలకి కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఒక రోజు మీరు మనం ఇద్దరం కలిసి ఒకసారి ఆ గ్రామాలకు కూడా వెళ్దామని మీ అందరికీ కూడా సవినంగా వినవించుకుంటూ, ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా రమేష్ బాబు గారు కలిసి యాజ్ అండ్ యాజ్ పాసిబుల్ ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మీ కాలేజ్ మరొకసారి నేను వస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి నేను నేర్చుకున్నది అది సందర్భంగా చెప్పాలనే ఉద్దేశంతో, మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్తున్నా. ఏ రోజైనా మా నాన్నగారి మా నాన్నగారి దగ్గరికి వచ్చి పిల్లుంది, పిల్లలకు పెళ్లి చేయాలి, రేపు పొద్దున ఏదైనా ఆస్తి పాస్తులు ఇవ్వాలి కదా అని అడిగితే ఏం సంపాదించాలని చూస్తే ఏమి కనిపించట్లేదంటే మా నాన్నగారు ఒక మాట అనేవారు, నేను ఆస్తి ₹1 నేను అబ్బాయికి ఇవ్వను, ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు ఏదో రకంగా నేను చదివిస్తాను, ఆ చదువే ఇస్తాను తప్పించి నేను ₹1 ఆస్తి పాస్తు ఇవ్వలేనని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ చదువు ఈ రోజు నాకు పెద్ద పెట్టుబడి అయింది రాజకీయానికి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సీట్ అడగడానికి రైతుల నియోజకవర్గాలకి సీటుకి సంబంధించి డిస్కషన్ జరిగినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులకి ఎంత పెడతారు, లేకపోతే ఏంటి ఖర్చు పెట్టగలరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు. కానీ విజన్ అన్న నాయకుడు ఒక యూత్ ని ముందుకు తీసుకురావాలని కానీ, ఒక మహిళను ముందుకు తీసుకురావాలని కానీ అనుకున్న నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగారు. ఆ రోజు నాకు అనిపించింది మా నాన్న మాట కరెక్టే,
ఆ రోజు మా నాన్న ఇచ్చిన ఈ ఆస్తి ఈ రోజు నాకు పెట్టుబడి అయింది నా రాజకీయ ఆశయాలు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చెప్తున్న సందర్భం. ఈ రోజు మీ అందరికీ కూడా చాలా మంది అనుకోవచ్చు, సాధారణంగా మధ్య కాలేజీలకు వచ్చేసాం, 10th క్లాస్ అయ్యేసరికి మీకు అందరికీ ఎలా ఉంటుందంటే ఒక చిన్న జోష్. ఎందుకంటే సినిమాల ప్రభావం అవనియండి, వయసు ప్రభావం అవనియండి, వాటర్ రీతి ఏం జరిగినా కూడా ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తున్నాం అనేసరికి ఒక రకమైన జోష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక రకమైన పవర్ లా పనిచేస్తుంటుంది. అది ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి మన తల్లిదండ్రుల కష్టాలు. ఒక్కసారి 10th క్లాస్ అయిన తర్వాత నేను చాలా సందర్భాల్లో ఆడపిల్లని చూస్తుంటాం. ఏమ్మా ఏం చదువుకున్నామంటే 10th తర్వాత అంటే ఆపేశారండి. ఏమ్మా అంటే ఇంట్లో పంపించట్లేదు, చదివించట్లేదు. ఏంటి అంటే చదివించలేకపోతున్నారు అనే దానికి ఈరోజు జూనియర్ కళాశాలలు అన్నది చాలా పెద్ద వేదికగా మారినాయి. ఎందుకంటే ఈరోజు చాలా సాధారణంగా ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా నాకు తెలిసి చాలా అతి పేదరికం నుంచి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ కళాశాలలో చదివించుకోలేక దూరం. హోమ్ మినిస్టర్ గా నేను చాలా సందర్భాల్లో అటు ఆడపిల్లలనే చూస్తున్నాను, ఇటు మగ పిల్లలనే చూస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల బ్యాగుల్లో కూడా ఈరోజు గాంజా వెళ్ళిపోయింది. మీకు అనుకోవచ్చు ఆ ఒక్క క్షణం ఆ గాంజాలో ఉన్న మత్తులో మీరు పొందిన ఆనందమో వాటన్నిటి మీద ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ బంగారు భవిష్యత్తు తర్వాత జరిగే 20-30 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేస్తుందన్న సంగతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. ఒక్కసారి నేనేమంటానంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇది మీ జీవితం. చదువుకుంటే సర్టిఫికేట్ మీ పేరు మీద వస్తుంది, రేపొద్దున ఉద్యోగం చేస్తే జీతం మీ అకౌంట్ లో పడుతుంది, రేపొద్దున వ్యాపారం చేస్తే వచ్చిన లాభం మీ దగ్గర ఉంటుంది. అంతేగాని ఈ రోజు తిరిగి మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసే బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి పడదు, వాళ్ళకి ఎవరు డిగ్రీలు. కాబట్టి ఇది మీ జీవితం. మీరు ఎంత నీట్ గా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి మత్తులో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు జీవితాలు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి తండ్రి ఆ ఉచ్చరితాలు కూడా మర్చిపోయి బ్లేడ్లతో కోసేసుకోవడాలు, చంపేసుకోవడాలు, ఆడపిల్లలైతే సామూహిక అత్యాచారాలు, ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు మొబైల్ మీకు చాలా ప్యాషన్ అయింది, కానీ ఆ మొబైల్ అన్నది ఒక రకంగా చెప్పాలంటే మీ పాలిట ఏదో అంటారు కదా, పక్కలో బలం అంటారు కదా, ఇంచుమించు అలాంటిదే మొబైల్ అన్నది. ఎందుకనంటే ఈరోజు ఆ మొబైల్ బేస్ చేసుకొని చదవడం అనేది మాక్సిమం పక్కన పెడుతున్నాం. ఇంటికి వెళ్ళగానే స్కూల్లో మొబైల్ అలౌ చేయలేకపోతే ఇంటికి వెళ్ళగానే బుక్ పక్కన పెట్టేసి ఫస్ట్ అమ్మ మొబైల్ ఎక్కడ ఉందో ఎత్తుకుంటారు. ఆ పొజిషన్ వచ్చేసింది. దయచేసి ఒకటే చెప్తానమ్మా, గాంజాయి విషయంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మనందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గాంజా అనేది ఉండకూడదని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎక్కడైనా ఈ గాంజా రవాణా జరిగినా, గాంజా పెంచినా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా కనుక్కొని ఆఖరికి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా మా అందరికీ కూడా తెలిసే విధంగా టెక్నాలజీని కూడా బేస్ చేస్తున్నాం. దయచేసి ఇటువంటి ఆ విషవలయంలో పడొద్దని, గవర్నమెంట్ ఇస్తున్న మంచి అవకాశాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో సత్వరం జూనియర్ కళాశాలలోకి మళ్ళా రేపు పొద్దున పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా జరిగినప్పుడు మీలో చాలా మంది మంచి ఆఫీసర్లుగా ఇక్కడికి వచ్చి చాలా మందికి ఇన్స్పైర్ గా నిలవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ అవకాశం. మేము కొన్ని మైళ్ళ దూరం ఎక్కి చదువుకొని ఆత్రంలో ఉంటూ కింద పడుకుంటూ భోజనం తింటూ చదువుకున్నాం. 2 సార్లు ఫెయిల్ అయితే ఇంటికి పంపించేసేవారు. ఇప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా తీసుకొచ్చి భోజనం పెడుతున్నారు. భోజనం తింటున్నామని కానీ చదువు మీద శ్రద్ధ పిల్లలు చూపించట్లేదు. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. మనం వెనకాల బ్యాగులు వేసుకొని సెల్ ఫోన్ కొట్టుకుని రోడ్డు మీద ప్రమాదం కాదని చూడకుండా తిరుగుతున్నాం. నా రోజు క్లాస్మేట్స్ అందరికి చాలా మంది ఉన్నారు, చాలా మంది గట్టించిపోయారు. అవునా, నేను అది ప్రిన్సిపాల్గా రిటైర్డ్ ప్రిన్సిపాల్ అమ్మ. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది పిల్లలకి కష్టపడి చదవండి. ఆనాడు ఇందా చెప్పారు, కొన్నాళ్ళ కష్టపడితే కట్టే పది. అప్పుడు కష్టపడ్డాము. ఈ రోజు రిటైర్డ్ ప్రిన్సిపాల్గా నేను ఉన్నాను. మీ అందరి అభిమానం కొద్ది ఈ అమ్మాయి కూడా పబ్లిక్ స్కూల్లోనే కాన్వెంట్లో చదవలేదండి. మామూలు మన హై స్కూల్ బోర్డులోనే చదువుకున్నాను. ఎక్కడ కాన్వెంట్ నేను పంపల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.